శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భయహరం సర్వలోకైకనాథం. ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా, కార్తీక మాస మహిమలో చాలా వరకు అపఖ్యాతి కానీ సుఖ్యాతి కానీ బ్రాహ్మలే నెత్తినేసుకున్నారు. అనేక కథలు బ్రాహ్మల మీదనే ఉన్నాయి. బ్రహ్మరాక్షసులుగా రూపమెత్తారు, కుక్కలుగా ఎలకలుగా రూపమెత్తారు. దానిలో టాప్ ఉపాఖ్యానం ఏది? అజామిళ ఉపాఖ్యానం. నారాయణ నామస్మరణతోనే అక్కడ మోక్షం బ్రాహ్మణికి. ఇక క్షత్రియులకు సంబంధించిన 2 ఉపాఖ్యానాలు ఉన్నాయి. ఏమిటివి? పురంజయోపాఖ్యానం. పురంజయుడు రాజగర్వంతో లోభి అయి ప్రజా కంటకుడు కావడం, సామంతరాజులే తిరుగుబాటు చేసి అయోధ్యను ఆక్రమించడం, అరణ్యపాలై వశిష్ఠుని వల్ల ఉపదేశం పొంది కార్తీక వ్రతం చేసి శ్రీమన్నారాయణుని అనుగ్రహంతో సుదర్శనం రాగా ఆ సుదర్శన ధారతో శత్రువులను ఖండించి మళ్ళీ పరమభక్తుడై కాదేరి శ్రీరంగేశ్వరిని కొలిచి తరించినట్టుగా రాజులకు సంబంధించిన మొదటి ఉపాఖ్యానం. రెండవది కూడా విష్ణువు యొక్క ఔన్నత్యం తెలియజేస్తూ ఇక్కడ కూడా సుదర్శన చక్రము యొక్క విశిష్టతను మరీ ఎక్కువ చెప్పడం జరిగింది. ఈ 2 క్షత్రియులకు సంబంధించిన ఉపాఖ్యానాలు చాలా పెద్దవి. అందులో ఈ ఉపాఖ్యానాన్నే 90 పద్యాల్లో ఉంది. పోతన గారు అద్భుతంగా రాసి నారు. నేను అది చదవకుండా, అది అల్ల స్ఫురణకు తెచ్చుకోకుండా స్వతంత్రంగా ఖండకావ్యంగా రాశాను. ఇది నాకు ఎనలేని కీర్తి తెచ్చింది. ఈ మహాభాగ్యానికి సంతోషపడుతూ అంబరీషోపాఖ్యానము నాటక విధంగా సంభాషణ రూపంగా దాదాపు తిక్కనను అనుసరిస్తూ చెప్పినటువంటి ఉపాఖ్యానం ఇది. పురంజయోపాఖ్యానము, అంబరీషోపాఖ్యానము 2 క్షత్రులకు సంబంధించినవే. అక్కడ సుదర్శన చక్రం రిపుసంహారం చేస్తుంది, ఇక్కడ సుదర్శన చక్రం దుర్వాసుని గర్వాపహరణం చేస్తుంది. ఈ 2 ఉపాఖ్యానాలు మదగర్వితులైన రాజులను కాదు కదా, భక్తిపరుడైనటువంటి అంబరీషునికి కీర్తి తేవడం. అక్కడ రాజు మదోన్మత్తుడు, గర్వి, లోభుడు. ఇక్కడ భక్తిపరుడు, పరాకాష్ఠ భక్తిపరత్వంలో. ఇక్కడ మళ్ళీ బ్రాహ్మడే వస్తున్నాడు, అవమానాలకు రెడీ, చీత్కారాలకు, ఫూత్కారాలకు, సన్మానాలకు. మామూలు ఈ కథలల్లా దుర్వాసుని గురించి ఒక్కసారి చెప్పుకుందాం. కథలో ప్రవేశించేటప్పుడు దుర్వాసుడు ఆడింది ఆట, పాడింది పాట. శివుని యొక్క అతి ఇష్టమైనటువంటి భక్తుల్లో, మహర్షుల్లో దుర్వాసుడు ప్రథముడు. అలాగనే పరిపాలకులలో, రాక్షసులలో రావణుని మించినటువంటి శివభక్తుడు లేడు.
దుర్వాసుడు శివభక్తుడే కాకుండా అమ్మకు మరీ భక్తుడు. ఆడింది ఆట, పాడింది పాట, నోట నుండి వెలువడితే అది అక్షర సత్యం కావాలి. సాయంకాలం అవుతుంది, నిద్ర లేపలేదు అనే దాంతో కోపగించుకొని భార్యను కదలినే భస్మం చేసినటువంటి కోపం అది. మళ్ళీ ఆయన వల్ల శాపము అది వరమవుతుంది కాబట్టి కదలీ వృక్షము, కదలీ ఫలాలు అందరి దేవతలకు యోగ్యంగా, ఆకులు భోజనార్హంగా, కదలి ఆశాంతము వ్యర్థమైన పదార్థం లేదు, అది ఏ చెట్టులో లేదు. అలాంటి వరం అమ్మకు లభించింది ఇది దుర్వాసుని భార్యకు. లలితోపాఖ్యానంలో మొదటనే ప్రవేశిస్తాడు దుర్వాసుడు. మదోన్మత్తుడై శివపార్వతులని ఏమాత్రము లెక్క చేయని ఇంద్రునికి బుద్ధి చెప్పాలి అని దుర్వాసుని పంపడం, పిచ్చిగా నటించడం, వెళుతూ ఉంటే ఒక అప్సరస కనపడడం, ఆనందంగా పూలమాలలు తీసుకొని ఎగురుకుంటూ రావడం. ఏమే ఎక్కడి నుంచి వస్తున్నావంటే లలితా సన్నిధానంలో నాట్యం చేసి ఆమె ఇచ్చిన దండ తీసుకొని వస్తున్నాను, ఆనందం బహుకృతిది అనడం. నాకు ఇస్తావా ఈ దండ పిల్ల అనడం. దుర్వాసుడంతటి వాడు అడిగితే ఈయనా అని ఇచ్చిపోతుంది. అంటే దుర్వాసుడు అనుకున్నాడు, ఇంత పిచ్చిగా నటించినా నన్ను గూర్చి కనుకొనగలిగిందంటే దేవి ఉపాసనలో ఈమె కూడా పండింది అని అర్థం చేసుకుంటాడు. ఇంకా పిచ్చిగా మారి ఇంద్రుని దగ్గరికి ఎదురవుతాడు. చాలా పిచ్చివాడిని ఉంటాడు. మహేంద్ర, ఇది లలితా మహాదేవి ఒక అప్సరకు బహూకరిస్తే ఆమె నాకు ఇచ్చింది, నేనేం చేసుకుంటాను, వీటిని ధరించు, అనంత వైభవం లభిస్తుంది, యశస్సు అని చెప్పి ఇయ్యడం. వాడు ఏదో పిచ్చోడు బానినబోతున్నాడు. అది ఈ పూలమాల ఏం చెప్తుంది, రత్నమాలనా చింతామణి మాలనా అని లెక్క చేయక ఏనుగా కుంభస్థలం మీద అట్లా వేయడం, మధ్య కూర్చున్నాడు కదా, అది చీదరించుకొని నెత్తి మీది ఇట్లా తీసి కిందేసి తొక్కుంటూ పోవడం. అప్పుడు దుర్వాసుడు నిజ స్వరూపం చేసి గర్వాంధ 60,000 ఏండ్లు రాజ్యభ్రష్టుడై కానల్లో కారడవులో కాకిపై తిరుగ్గా కాని శాపం పెట్టాడు. చెట్టు పుట్టల్లో పక్షిపై పారాడిపో అన్నాడు. అది భండాసురుని వల్ల 60,000 ఏండ్ల పైబడే రాజ్యభ్రష్టైనాడు. ఇది దుర్వాసుడు అమ్మకు మహేశ్వరునికి ఇష్టం. కానీ ఆ దేవతల అనుమతి ఉంటే గర్వాంధకారుల మీద ఆయన ప్రయోగాలు ఫలిస్తాయి. సజ్జనుడు, ఉత్తమోత్తముడు, కార్తీక వ్రత దీక్షలో ఉన్నవాడు, ఏకాదశి వ్రతలో ఆబాల్యాన్ని నుంచి ఆయన తప్పకుండా ఏకాదశి ఉపవాసం, ద్వాదశి పాలన, 10 మందికి బ్రాహ్మణులు, అటువంటి సుక్షత్రియుడైనటువంటి మహారాజును అంబరీషుణ్ణి పరీక్షించడం అనుకోవడమే ఆయన చేసిన మొదటి తప్పు. పరీక్షించేదానికి మరి అదేమన్నా శివభక్తుణ్ణి పరీక్షించాడా? కాదు.
భక్తికి నికష. ఆయన భక్తి ఇంకా సర్టిఫికేట్ ఇచ్చానంటే అంత భక్తుడు లేడు, పరీక్ష అనుకోవచ్చు. కానీ విష్ణు భక్తుని జోలికి పోయి చేయగలుగుతున్నాడు దుర్వాసుడు. ఆయన ఏం చేసినా క్షమించేదానికి శివుడు ఉన్నాడేమో కానీ విష్ణువు క్షమించేవాడు కాదు. కానీ క్షమించాడు కనుక బతికి బట్ట కట్టాడు, లేకుంటే దుర్వాసుడు అవుట్ అప్పుడే. ఇక ఈ ఉపోద్ఘాతం అంబరీషోపాఖ్యానం చెప్పాను. అజామిళోపాఖ్యానం భ్రష్టుడైన బ్రాహ్మణ చరిత్ర. పురంజయోపాఖ్యానము భ్రష్టుడై వశిష్ఠ ఉపదేశంతో మారిన రాజచరిత్ర. ఇక్కడ దుర్వాస పరీక్షలో నెగ్గి విష్ణుభక్తి ఎంతటిదో, కార్తీక ఏకాదశి ద్వాదశి వ్రతాలు మహిమ ఎంతటితో శాశ్వతంగా నిలబెట్టిపోయినవాడు అంబరీషుడు. అలాగనే మోహిని రుక్మాంగద రాజు అని అది ఒక కథ ఉంది. మా అన్నగారు పురాణం చెప్తూ ఉండేవారు. సరే, దాన్ని పరిశీలించవలసి ఉంది. అది శుద్ధ ఏకాదశి, ఇది బహుళ ఏకాదశికి సంబంధించింది. ఇక కథకు వస్తాను, చక్కగా వినండి. ఒకప్పుడు యూట్యూబ్లో ప్రసారం చేశాను, కానీ కార్తీక మాసంలో ఇది ఒక ఖండంగా, కార్తీక పురాణమే ఉపపురాణం స్కాంద పురాణంలో ఉండవాలి అని పట్టుదలతో చెప్తూ ఉన్నాను. ప్రథిత కార్తీక ద్వాదశి వ్రత విధాన మహిమ చాటెడు దివ్య సంభావ్య కథను కలశ సంభవా వినుతు ఉత్కంఠతోడ అవధరింపుము మనము ఏకాగ్రపరచి. మళ్ళీ ఒక్కసారి వెనక్కుదాం. అత్రి మహర్షి అగస్త్యునకు చెప్తూ ఉన్నాడు, ద్వాదశి యొక్క వ్రత విధానాన్ని, వ్రత మహిమను చాటేటువంటి ఒక దివ్యమైన కథను, గౌరవనీయమైన కథను, ఎల్లప్పుడూ హృదయంలో పదిలపరచుకోవాల్సిన కథను వినిపిస్తాను. నాకు కూడా ఉబలాటం ఎక్కువగా ఉంది, మనము ఏకాగ్రపరుస్తూ శ్రద్ధగా వినవయ్యా అగస్త్య అని అత్రి చెప్తున్నాడు. ఎత్తుకోవడమే నాటక శైలి కనుక అంబరీషుడు ఎలాంటి వాడు చెప్తున్నాడు. మునులు యోగులు చనుదేర మోకరిల్లు, మునులు యోగులు చనుదేరా మోకరిల్లు, అతిథి అభ్యాగతుల్యేర ఆదరించు, విశ్రమింపడు వర గృహస్థాశ్రమమున, అంబరీష నృపాలుడు అవ్యాజ కరుణ, అంబరీష నృపాలుడు అవ్యాజ కరుణ, విశ్రమింపడు వర గృహస్థాశ్రమమున. రాజయ్యుండి కూడా గృహస్థాశ్రమంలో ఏ ఏ విధులు ఉన్నాయో, ఎలా నెరవేర్చవాలనో తూచాదప్పగా పాటిస్తాడు. మహర్షులు, యోగులు ఇంటికి వస్తే మొదట కాళ్ళు కలిగి నెత్తి మీద నీళ్లు తల్లి సాష్టాంగ నమస్కారం చేస్తారు. అతిథులు అభ్యాగతులు చెప్పాను, తిథివార నక్షత్రములు లేకుండా హఠాత్తుగా ఇంటికి వచ్చేవాడు అతిథి. అభ్యాగతులు అంటే మనం రేపు ఉపనయనం ఉంది మా ఇంటికి రండి ఆహ్వానిస్తే వచ్చాం. అతిథులు అభ్యాగతులను చక్కగా గౌరవించేవాడు, ఆదరించేవాడు.
గృహస్థాశ్రమ ధర్మంలో చెప్పబడిన అన్నిటినీ సక్రమంగా పాటించేవాడు. అవ్యాజ కరుణ, దయారసం ఆయనది ప్రధానం. కరుణారసం, శృంగారహాస్య కరుణా రౌద్రవీర భయానకా బీభత్సాద్భుత నాట్యాశ్చ నవేన రసస్మృతా అని చెప్పబడినట్టు ఏకోరస కరుణమేవా అని మనకు ఉత్తరరామచరిత్రం రాసిన భవభూతి చెప్పాడు. వీరరసాలు రాసుకొని అల్లా అవస్థపడినారు. నేను రాముని యొక్క ఉత్తరరామచరిత్ర ఎవరినైనా కంటినీరు గారిపిస్తుంది సీతమ్మ బాధలు. అందుకై రసం ఏది అంటే కరుణ. ఆ కరుణారసానికి నిజంగా నిదర్శనం అంబరీషుడు. ఆతడు ద్వాదశి వ్రత సమంచిత నిష్ఠుడు, భక్తి మార్గ సంజాత పవిత్ర భాషణుడు, సౌమ్య మనస్కుడు, ఉదార జీవనోద్భూత పరోపకార గుణభూషణుడు, ఉన్నత దానశీలి, సంపూత వినీత వర్తనుడు, పూజ్యుడు, పుణ్యుడునైతనర్పగన్. అంబరీషుని యొక్క గుణగణాలు ఒక పద్యంలో ఏగరువు పెట్టాను. ద్వాదశి వ్రతములో ఆయన నిష్ఠ తీసుకుంటే పూజా తప్పక పాటించేవాడు. నిష్ఠ, నియమం. ఇక భక్తి మార్గంలో నడిచేవాడు. ఎప్పుడు మాట్లాడినా ఇతరులను హింసించడం కాకుండా మితంగా మృదువుగా మాట్లాడేవాడు. పవిత్ర భాషణుడు, సౌమ్య మనస్కుడు. సూచినారో లేదో, సాధుశీలి, సాత్విక గుణోపేతుడు, సౌమ్య మనస్సు, జీవనోద్భూత పరోపకార గుణభూషణుడు. ఆయన ఆబాల్యము నుండి పరోపకారం, యోగ్యులైన వారికి దానం చేయడం, ఉపకారం చేయడం, దానిలో ఉన్నత దానశీలి. మరి ఈ కర్ణుడిలాగా, కర్ణుడు ఆడంబరానికి చేశాడు, దాన్ని చూసి దుర్యోధనుడు మహా ఆడంబరానికి చేశారు. నిజంగా శిబి, బలి వారు దాతలు. కొందరు ఆడంబరానికి దాతలు అనిపించుకోవాలని చేశాడు. ఈయన ఎవరికి, ఈయనకు అలాంటి కీర్తి లేదు, దానశీలిని. కానీ పరోపకార గుణుడు, సంపూత వినీతవర్తనుడు, పవిత్రమైన పెద్దలంటే వినయము కలిగి ప్రవర్తించువాడు. దేవతల యందును, మునుల యందును, వేదాంగ కోవిదులైన బ్రాహ్మణుల యందును వినయం పాటించేవాడు, నటించేవాడు కాదు. పరమ పూజ్యుడు, పరమ పుణ్యుడు. ఆయన పాపం ఎరగాడు. ఇలా ఉండగా ఆయన ఇంటికి ఒకరోజు నాటకం గనక నేను దానికి కనెక్షన్ కూడా ఇలా క్రోధపూరిత భావనారుద్రమూర్తి, క్రోధపూరిత భావనారుద్రమూర్తి, శాపశూలాయుధుండు విస్తార కీర్తి, ప్రథిత దుర్వాసమౌని విభ్రమము మెరయ, అంబరీషు పరీక్షింప నరుగుదించే. కరుణారసానికి క్రోధరసానికి పడనే పడదు. ఆయన కరుణారస ఆలవాలం. ఈయన ఎప్పుడు ముక్కోపి, ముక్కు మీదనే ఉంటుంది. క్రోధపూరిత మా భావనలతోనే ఉంటాడు. బీపీ చూసినట్టయితే 400 ఉంటుంది,
ఆ ప్రళయకాల రుద్రుడు ఎంత ఆదేశంలో ఉంటాడో ఎప్పుడు అలాగనే ఉంటాడు. ఇక ఆయన నోట మాట వెలువడిందో అది శూలంగా గుచ్చుకోవాల్సిందే. శాపమనే శూలమును ఆయుధంగా ధరించేవాడు ఆ ప్రళయకాల రుద్రునిలాగా. గొప్ప కీర్తి వచ్చింది. దుర్వాసుడు అంటే అందరూ భయపడాల్సిందే. పాండవులు చాలా భయపడినారు. కృష్ణుడు అక్షయ పాత్ర ఇచ్చి జాగ్రత్త అన్నాడు. అలా పాండవులు సేవ చేశారు. లేకుంటే పరీక్షించేదానికి వచ్చాడు దుర్యోధనుడు. అంతగా చాలా ఆనందపడ్డాడు. అందుకే పరీక్షలు చేస్తుంటాడు ఆయన. అటువంటి శాప అనుగ్రహ సమర్థుడైన దుర్వాస ముని ఆశ్చర్యపడేట. ఈయన ద్వాదశి వ్రతంలో ఉన్నాడు. అంబరీషు పరీక్షింప అరుగుదించే వచ్చిన మౌని చంద్రునకు పాద్యమునర్ఘ్యమ సంగి నమ్రతన్ సత్ శివతేజ సంఘటిత శక్తి సమేత త్వదీయ దీప్తితో విచ్చను తామసంబు మది బీజను మోహము జ్ఞానమందికి తెచ్చను ద్వాదశీ వ్రతము దివ్య కృపామయు నిన్ను విందుకై. వచ్చిన మౌని చంద్రునకు కాళ్ళు కడిగాడు, పాద్యం ఇచ్చాడు, అర్ఘ్యం ఇచ్చాడు, కాళ్ళు కడిగి మధుర పానీయం ఇచ్చాడు. కొంత చెదతేరినాక అపర శివాంశ సంభూతుడా, సర్వశక్తులను కూడగట్టుకున్నవాడా, పార్వతీ పరమేశ్వరుడు సంపూర్ణ అనుగ్రహం పొందినవాడా, నీ రాకతో నీ ప్రకాశంతో నాలో ఉన్న ఇంకా కొంచెం ఏమన్నా మిగిలి ఉంటే అజ్ఞాన గుణం నశించింది. మోహము లేదు దేనిపైన, జ్ఞానం కలిగింది నిన్ను చూస్తూనే. అనుకున్నాను ద్వాదశీ వ్రతము మహాయోగ్యుణ్ణి, సత్పాత్రుణ్ణి, దివ్య కృపామయుణ్ణి. ఇది పూర్తి పొగడం తప్ప లేదు. దయామయుడవైన నిన్ను ద్వాదశీ వ్రత పారణ బిందుకై నిన్ను తీసుకొచ్చింది ద్వాదశీ వ్రతం. సరే, స్నాన సంధ్యాది విధులను సలిపినదిని అని చెప్పాడు. ఈ నాటకం కనుక కనెక్షన్ ఉండదు. త్వరగా తనుదెంతునంతు దుర్వాసమౌని వెడలిరాడయ్యే ద్వాదశి ఘడియలేమో ఒడివడిగా సాగిన్ రూపహృది దడను లేపే. అయ్యా, స్నానము సంధ్య అనుష్ఠానము తీర్చుకొని నదిలో త్వరగా వస్తాను, పారణకు పోయినానికి నువ్వు అరేంజ్ చేసుకొని చెప్పి వెళ్ళిపోయాడు స్నానానికని. రాలేదు. ద్వాదశి ఘడియలేమో పోతూ ఉన్నాయి ఒడివడిగా. కాలం ఆగదు. గడియారం మనం చూసుకుంటున్నాడు. హృదయంలో ఒక దడ, భయం. ఎందుకంటే వ్రతం చెడిపోతుందేమో అని. అప్పుడు అనుకుంటున్నాడు, భాసిలు ద్వాదశి వ్రతము భంగమునుందో ఫలించో నేడు దుర్వాసమునీంద్రుడి విధిని రాక విలంబన చేయనేల. భాసిలు ద్వాదశి వ్రతము భంగమునుందో ఫలించో
నేడు దుర్వాసమునీంద్రుడీ విధిని రాక విలంబన శయనేల సంత్రాసము గుర్పనేల ఇట ధర్మ పరీక్షను సల్పనేల నా ధ్యాసమరల్పనేలా విధియాడెడు నాటక సూత్రధారియై. ద్వాదశి వ్రతము భంగపడేట్టుగా ఉంది, లేక ఫలిస్తుందో. దుర్వాస మునీంద్రుడు హఠాత్తుగా ఇవి వస్తాను స్నానం చేసి పోయినవాడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? నాకు ఆందోళన బాధ పెరిగిపోతుందే. ఇక్కడనే నా పైననే ధర్మ పరీక్ష చేయాలనా? విష్ణువు పైన మనస్సు నిలిపి ఆనందంగా స్మరణ చేసి అర్చించే నా మనస్సును మరల్చడం ఎందుకు? ఇది బ్రహ్మ ఆడించే నాటకంలో ఏదో సూత్రధారిగా ఉన్నట్టుంది అని ఇంకా చర్చించుకుంటున్నాడు. అతిథి విడచితిని నా అపరాధమంటదే, వచ్చినట్టి అతిథి అపరహరుడు వేచియుంటినేని వెడలును ద్వాదశి భంగమందు నా దూరతము నేడు. అతిథి విడచితిని నా అపరాధమంటదే, రమ్మని పిలిచి మరి ఇడిచిపెట్టి అతిథిని భుజించినట్టయితే అంతకన్నా మహాపాపముందా? పోతే వచ్చినట్టే అతిథి ఏమన్నా చిన్నవాడా? ఆహ్వానించండి వచ్చేవాడా? అతిథి ఏం చెప్తున్నా కదా, చిన్నవాడా? అపరహరుడు రెండవ రుద్రుడు. వేచి ఉందాలే మహర్షి వస్తాళ్ళే అనుకుంటే ద్వాదశి ఘడియలు వెళ్ళిపోతున్నాయి. భంగముందు నాదు వ్రతం. ఆబాల్యం నుంచి చేస్తూ వస్తున్న ఈ ఏకాదశి వ్రతం ద్వాదశి పారణ భంగమైపోతుంది. ద్వాదశి దాట భోజన పదార్థములన్నీయు విషప్రవిష్టమై మాదక మాంసతుల్యమయీ మాధవునాగ్రహ పాత్రమౌను. ఆవేదన పొందనేలయని విందు భుజింప గృహస్థ రూప సంపాదిత ధర్మ సంచయ సమస్తము భాషడు ఏమి చేయుదు అంతలా బాదుకున్నాడు. ద్వాదశి ఘడియలు దాటిపోయినా ఈ త్రయోదశి వచ్చిందంటే విష్ణువు కొరకు నివేదించకుండా పెట్టిన పదార్థాలల్లా విషంతో విషతుల్యమవుతాయి. మాదక మాంస మధు సారాయి మాంసముతో సమానమవుతాయి. మరి ఆ పదార్థాలల్లా పరిత్యజించడానికి అవుతాయి. మాధవుడు నాకు చేసి పెట్టి నివేదించలేదు అని ఆయన కోపానికి గురి కావాల్సి ఉంటుంది. ఇదెల్లా ఎందుకు? స్వామికి పెట్టి తినేస్తాం విందు భుజింప. మరి గృహస్థాశ్రమము అతిథి అభ్యాగత సేవ కదా. మరి ఇంతకాలము నేను గృహస్థాశ్రమ ధర్మం పురపచ్చం లేకుండా నడుపుకుంటూ వచ్చానే. ఎంతో ధర్మ పుణ్యకార్యము సంచయము, ఎంతో పుణ్యం సమకూర్చుకున్నా, అది అంతా భాసిపోతుంది కదా. అతిథి విడిచి తింటే గృహస్థాశ్రమం ఇంకా పరితాపం చెందుతున్నాడు. ద్వాదశి వ్రతమున తాపసిరానేలా వచ్చి
ఆధిత్యంబు పడయనేలా పడచెపో తృప్తుడై పయనంబు కట్టక నిశ్చరుండయి ఇట నిల్వనేలా ఇంట నిల్వనేలా నిలచెప్పో పారణ నియమానుసారాన విందుకు ఆతనే పిలువనేలా విందుకు ఆతనే పిలువనేలా పిలిచిపో మౌని ప్రీతి ఆమోదించి స్నానార్థమిష పైన చనగనేలా వెళ్ళేపో స్నాన సంధ్యాది విధుల నెలపి త్వరగా రాకుండా అచ్చటే తడయనేలా దీనికంతకు కారణభూతమైన నేను కర్తనవుతునే నిల్పంగా కాలగతిని. ఇది ఒక్కొక్కటి ఇటువంటి పద్యాలు గ్రంథాలలో శాశ్వతంగా నిలిచిపోతాయి. ఆయన తపనతుడు. ద్వాదశి వ్రతానికి తపస్వి ఎందుకు వచ్చాడు? వచ్చిన వానికి నేను అర్ఘ్యపాత్రాదులు ఇచ్చాను కదా, అతి సత్కారం చేశాను కదా, దానితో తృప్తిపడి వెళ్ళిపోక ఇక నిర్మలుడై ఇక్కడనే ఎందుకు కూర్చున్నాడు? కూర్చొనే పో. పారణకు అతనినే నేను ఎందుకు విందుకు ఆహ్వానించాను ముఖ్య అతిథిగా? పిలిచినా నాకు పనింది అయ్యా అని చెప్పకుండా వెళ్ళిపోకుండా అంతకన్నా ద్వాదశి వ్రతం అబ్బా ఆమోదించి మరి స్నానం చేసే మిషతో ఎందుకు వెళ్ళిపోవడం? ఇక్కడ చేయొచ్చు కదా. వెళ్ళిపోయాడనుకో, స్నాన సంధ్యాది విధులను నేర్పి త్వరగా రావాలి కదా. అచ్చటే ఎందుకున్నాడు? దీనికి అంతకు కారణభూతుణ్ణి నేను, దీనికి మూలకారకుణ్ణి నేను, ఇదల్లా జరిపించిన వాడిని. కానీ నిల్పంగ కాలగతిని కర్తనవుతూనే కాలం అదేమో ముందుకు సాగిపోతూనే ఉంటుంది. నిలపడానికి నేను కర్తన. ద్వాదశివ్రత ఘడియలు దాటునంచు పారణముకింత చేయ దుర్వాసముని కాలరుద్రుని చందాన కసిమ సంగి మాధవ వంశము బూదిగా మార్చుకుని. ద్వాదశి వ్రత ఘడియలు దాటిపోతాయి. ఏదో ఇంత పారణ చేస్తామని అనుకుంటే దుర్వాసుడికి తెలుస్తే ప్రళయకాల రుద్రునిగా కోపంతో మా వంశం అంతా కూడా, నన్నొక్కనే కాదు మా వంశాన్ని అంతా కూడా బూడిదగా మార్చివేయకుండా ఉంటాడా అని ఈ రీతి మనంబునందలచి చర్చ. కార్యకార్య సందిగ్ధుడై ఏం చేయాల్సింది తెలియలే. ఘనమవు పండిత వర్యులను పిలచి ఒక్కాణించి వృత్తాంతమును యోగ్యులైన పండితుల్ని పిలిచి ఆ సంఘటన వివరించాడు. ఆ సందిగ్ధ సంఘటన మను ధర్మంబులలోని సూత్రముల అర్థంబున్న సూచింపరే. ఇట్లాడి సందిగ్ధ సమయంలో మనువు ఏం చెప్పాడు, మనుధర్మం ఏం చెప్తుంది, ఏమన్నా ఉంటే సూచించమని అనుచున్ వేడగ ధర్మ నిర్ణయము చేయంబూని తర్కించుతున్ పండితుడు. ఇంకా ధర్మసింధు, న్యాయసింధు, మనుశాస్త్రం అన్నీ ఎలకలేయబట్టినారు. దాని మీద ఆఖరికి ఏం చేయగలుగుతారో వాళ్ళైనా వ్రత దృఢ సంవిధాన, వ్రత దృఢ
సంవిధాన. వ్రతము యందు దృఢమైనటువంటి విధానం గలవాడివి, తప్పరా ఇంతవరకు. ఒక భక్త శిరోమణి, విష్ణువు భక్తులలో శ్రేష్ఠుడవు. వన్ని కుక్షిలో, అగ్ని కుక్షిలో స్థిత జఠరాగ్ని కుండమయి జీర్ణము చేసి అక్కడ ఉండి దేశ ఆహుతుల కూడా భక్ష్య భోజ్య లేఖ్య పానీయాదును రసంబు జీర్ణము చేసి రసంబు నింపి అది జీర్ణం చేసి రసాన్ని తయారు చేసి సంభృతమగు ప్రాణవాయువుల ప్రేరణ ఊపిరితిత్తుల్లో శుద్ధపడి ఆ రసం ప్రాణవాయువుల ప్రేరణ తోడుతా దేహయంత్రము, దేహం అనే యంత్రాన్ని నాడీ వ్యవస్థ ద్వారా గతులకు శక్తినిచ్చి, దేహయంత్రము నడచాలి కదా, దాని గతి కాళ్ళు చేతులు కండ్లు ముక్కు నోరు ఇవెల్ల పనిచేయాలి. వాటికి శక్తినిచ్చి చిరకాలము నిలుపును చేతనత్వం. ఆహారమే ఇంట్లో పనిచేస్తుంది. చైతన్యం మనలో ఉందంటే ఆహారం లేకుంటే కాదు. అట్టి తేజస్వరూపుని అహరహంబు పగలు రాత్రి శాక ఫల పూర్ణ భోజన సంచయముల. కొందరు కందమూలాదులు భుజించవచ్చు, కొందరు పండ్లు తిని ఉండవచ్చు, కొందరు సంపూర్ణ భోజనం తిని ఉండవచ్చు. ఏదో ఒకటి ప్రీతి కూర్చుతూ ఆ వైశ్వానర జఠరాగ్నిని ప్రీతి చేస్తూ జీవి సేవింపవలయి. లోపల ఉన్న ఆయన కూడా పరమాత్మే, ఆయన్ను సేవించాలి. నియతి దప్పిన ప్రాణాలు నిలుచున్నాయా, కానీ అతిథి దేవోభవన అన్న ఆర్షశుక్తి ఇక్కడ అడ్డం వస్తుంది. పారాయణ చేసి తినొచ్చు, వేళకి ఇంత అన్నం తినాలి, కానీ అతిథే మాతృదేవోభవ అతిథి దేవోభవ, దేవతతో సమానం అన్న హర్షశుక్తి అనుకరింపగ వచ్చిన మౌనివరు. అతి చిన్నవాడు కాదు, మౌని శ్రేష్ఠుడు. ఆయన చులకనం చేసి భుజయింపదలచితేని ఏముంది నా వ్రతం బాల్యం నుంచి చేస్తున్నాను. ఆయన కరెక్ట్ సమయానికి వచ్చింటే సరిపోయింది. రాంది ఆయన తప్పుని చులకనగా చేసి భుజించదలిస్తే పాపాలు సంభవించు. ఆయన శాపానికి గురి కావాలి, దానితో తపన పడాలి, అది తిన్నటువంటి పాపానికి లోను కావాలి. మహారాజా, తొలి జన్మంబును నీవు చేసినది ఎవు దోషం ఈ రీతిగా. మునుపు జన్మలో ఏదో చేసుకున్నావు పాపం, ఈ జన్మలో లేదు. తొలి జన్మంబున నీవు చేసినది ఎవు దోషం ఈ రీతిగా. కలతం లేపి కలవరపెట్టు మనోంబుదిందరచి, మనస్సనే సముద్రాన్ని అతలాకుతలం చేసి తుఫాన్లాగా తరచి వ్యాఘాతంబు సృష్టించే. అది విశేషఘాతం, ఆఘాతం. ఘాతం అంటేనే చాలు, ఆఘాతము చాలు. వ్యాఘాతం దెబ్బ, పిడుగు లాంటి దెబ్బ మనస్సులు పడి సృష్టించి ఈ ప్రళయమున్ మరలింప మాధవుని సంప్రార్థించి రాజేంద్ర ఈ సమస్య తీరాలి. ఇది నిజంగా ప్రళయం. రాజేంద్ర, ఆ మాధవుణ్ణే గట్టి పట్టుకో, ఆయన్ను స్మరించి ప్రార్థించి నీ తలపుందోచిన అట్టులే సలుపు సంతాపింపగా. నీకు ఎట్లా తెస్తే అట్లదే మాధవుణ్ణి స్మరించి, అది దేవుణ్ణి ఇచ్చిన పాపమే, శాప పాపాలు ఇటుకబెట్టకపోయినా వ్రతంబు అనుచుందెల్పిన పండితోత్తముల ధర్మాంతర్యమూహించి. ధర్మములో అంతర్యం, ఇంకా వాళ్ళు కూడా ఏం చెప్పలేకపోతున్నారు. ఏదోటి పాలన చేయకుంటే ప్రాణం నిట్లదని చెప్తున్నారు. ధర్మాంతర్యము శోధన చేయని పని ఏమి నాకనుచు. ఇంకా ఇంతకన్నా ఆలోచన చేయకూడదు.
ద్వాదశి పోతుంది. ఇంకా ధర్మశోధన కూడా చేసి చెప్పినారు, నిర్ణయం చేయలేకపోయినారు. ఇంకా ఈ చర్చ నాకెందుకనెంతు ద్వాదశ్యాంగభూతంబుగా, ద్వాదశికి అంగభూతంగా ఏదో ద్వాదశి పారణ అనిపించాలి అంగభూతంబుగా. ననువవు పారణ తీర్థపానమని అంగభూతంగా 3 ఒక గుట్క నీరు తీసుకుంటే సర్వం కృష్ణార్పణమస్తు నారాయణార్పణమస్తు అని చెప్పి ఒక గుట్క తీసుకుంటే పారణ అయిపోయింది. ఆయనకు సమర్పించి నైవేద్యం ఇచ్చి ఒక గుట్క నీళ్ళు నైవేద్యం అయిపోయింది. మనం ఓం ప్రాణాయం స్వాపానం చేస్తాం. ఒక్క గుట్క పారణ తీర్థపానమని ఆహ్లాదాన శవింపగా ఇంకా ఆయనే నిశ్చయం చేశాడు అనువైన తీర్థపానం. ముని దుర్వాసుడు యోగ దృష్టిగని తెలుసు, పరీక్షించడానికే వచ్చాడు. నదీ తీరంలోనే ఉన్నాడు. యోగంలో చూచి సంభూతగ్రహో దగ్రతన్ జనించినటువంటి ఆగ్రహం, ఉదగ్రమైనటువంటి తీక్షణాతి తీక్షణమైన కోపంతో ఏమో చేయబోతున్నాడు, రేపు చూస్తా. ఇది కరెక్ట్. బాగా ఇప్పుడు సినిమాలు ఉన్నట్టు మధ్య ఇంటర్వ్యూలు అప్పుడు ఏమవుతుంది ఈ టీవీలో నాటికలు ఉన్నట్టు ఎదురు చూడక తప్పదు. రేపు చూస్తాం. ఓం తత్సత్. సర్వే జన సుఖినో భవంతు.